హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోతే అమెజాన్ ప్రైమ్లో వచ్చిన గోలం అని చెప్పి ఒక మలయాళం మూవీ రివ్యూ. అండ్ ఈ మూవీ మొత్తం చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలి, నాకైతే చూడొచ్చు అనిపించింది. ఒక మంచి మర్డర్ ఇన్వెస్టిగేషన్ మూవీ. అండ్ ఈ మూవీని మీరు చూడాలనుకుంటే అమెజాన్ ప్రైమ్లో మలయాళం వర్షన్ విత్ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ అయితే ఉంది. అండ్ తెలుగు డబ్డ్ వర్షన్ అయితే లేదు. మేబీ అప్కమింగ్ డేస్లో అయితే ఈ మూవీ డబ్డ్ వర్షన్ అయితే రావచ్చు. అండ్ ఈ మూవీ ఫ్యామిలీ వాచబుల్ అంటే ఎస్, ఈ మూవీ ఫ్యామిలీ వాచబుల్. ఎలాంటి అడల్ట్ కంటెంట్ అయితే ఈ మూవీలో లేదు. అండ్ ఇప్పుడు సినిమా స్టోరీ విషయానికి వస్తే కనుక వీటెక్ ఇంటర్నేషనల్ అని చెప్పి ఒక చిన్న కంపెనీ అయితే ఉంటుంది. అండ్ ఆ కంపెనీకి ఒక మేనేజింగ్ డైరెక్టర్ అయితే ఉంటాడు. అండ్ ఆ కంపెనీలో లెస్ దెన్ 20 పీపుల్ అయితే వర్క్ చేసి ఉంటారు. లైక్ ఒక 15 ఎంప్లాయీస్ అయితే ఉంటారు. అండ్ ఒక సెక్యూరిటీ గార్డ్ అండ్ ఒక స్వీపర్, లైక్ ఆ కంపెనీలో వాళ్ళకి కంపెనీని క్లీన్ చేయడం ఇలా ఒక లేడీ అయితే ఉంటుంది. సో ఇప్పుడు మనం చూసుకుంటే కనుక లైక్ వన్ ఫైన్ డే మార్నింగ్ ఒక కంపెనీ మేనేజర్ డైరెక్టర్ చూసుకుంటే కనుక లైక్ అతనైతే టాయిలెట్కి వెళ్ళి ఆ టాయిలెట్లో అయితే పడిపోతాడు. లైక్ ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే లైక్ తనైతే చనిపోతాడు. అండ్ తనది మర్డరా లేకపోతే సూసైడా, లేక దానికి రీజన్ ఏంటి అని చెప్పి కనిపెట్టడానికి మన హీరో అయిన పోలీస్ ఆఫీసర్ అయితే వస్తాడు. అండ్ తర్వాత ఏం జరిగింది అనేది మిగతా స్టోరీ. లైక్ ముందుగా ఈ సినిమా ప్లస్ పాయింట్స్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక లైక్ స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే. మామూలుగా ఇలాంటి ఒక మర్డర్ మిస్టరీ మూవీస్ అండ్ మర్డర్ ఇన్వెస్టిగేషన్ మూవీస్ మనం చూసుకుంటే కనుక ఒక సిరీస్ ఆఫ్ మర్డర్స్ అయితే జరుగుతుంటాయి. బట్ ఈ మూవీలో అలా కాదు, లైక్ ఒకే ఒక మర్డర్ అయితే జరుగుతుంది. సో దానికి కారణం ఏంటి అనేది మిగతా స్టోరీ. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ మనం చూసుకుంటే కనుక లైక్ స్క్రీన్ ప్లేలో లైక్ ఈ సబ్జెక్ట్కి ఎన్ని సీన్లు అవసరమో లైక్ అన్ని సీన్లే పెట్టారు తప్ప లైక్ ఒక ఎక్స్ట్రా ఒక్క సీన్ కాదు కదా, కనీసం ఒక్క షార్ట్ కూడా లైక్ ఈ మూవీలో అయితే పెట్టలేదు. లైక్ ఈ మూవీలో అన్నెసరీ లైక్ లవ్ ట్రాక్ అయితే ఉండదు, లైక్ అన్నెసరీ కామెడీ సీన్స్ అయితే ఉండవు, అండ్ ఫైట్స్ అయితే ఉండవు, అండ్ హీరోకి ఎలివేషన్ సీన్స్ అయితే ఉండవు. లైక్ ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే లైక్ హీరో క్యారెక్టర్ మనకే అర్థం కాదు. సో హీరో పోలీస్ ఆఫీసర్ అని చెప్పి మనకైతే తెలుసు తప్ప లైక్ హీరో ఇంటెలిజెంట్ అని చెప్పి వీళ్ళైతే ఎక్కడ చూపించలేదు. బట్ అట్ ద సేమ్ టైం లైక్ హీరో డమ్ అని చెప్పి కూడా వీళ్ళైతే ఎక్కడ చూపించలేదు. సో అది కూడా ఒక మేజర్ ప్లస్ పాయింట్. అండ్ ఇంకోటి ఏంటంటే కనుక లైక్ అన్నెసరీ ఫైట్స్ ఉండవు, లైక్ అన్నెసరీ విలన్స్ ఉండరు, అదంతా ఏముండదు, జస్ట్ క్రైమ్ అండ్ ఇన్వెస్టిగేషన్ అంతే ఈ మూవీ. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ ఈ మూవీలో మనం చూసుకుంటే కనుక లైక్ ఈ మూవీ యొక్క రన్ టైం లెస్ దెన్ 2 hours ఉంటుంది. ఒక క్విక్ వాచ్గా మన ఈ మూవీని అయితే కంప్లీట్ చేయగలుగుతాం. అండ్ టెక్నికల్ డిపార్ట్మెంట్స్ విషయానికి వస్తే లైక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది, అండ్ సినిమాటోగ్రఫీ బాగుంది. లైక్ 60 to 70% ఆఫ్ ద మూవీ అంతా లైక్ ఒక ఆఫీస్ రూమ్లోనైతే జరుగుతుంది. సో ఒకే ఒక ఫ్లోర్లో అండ్ ఒక ఆఫీస్ రూమ్ ఉంటుంది. సో ఆఫీస్ రూమ్లో ఆ మర్డర్ అయితే జరుగుతుంది. అండ్ మెజారిటీ ఆఫ్ ద మూవీ లైక్ అందులో అయితే జరిగిపోతుంది. సో ఒకటే లొకేషన్లో మెజారిటీ ఆఫ్ ద మూవీ అయితే ఉంటుంది. అండ్ మైనస్ పాయింట్స్ ఈ మూవీలో మనం చూసుకుంటే కనుక లైక్ వన్స్ ఫస్ట్ హాఫ్ అంతా అయిపోయిన తర్వాత హీరోకి ఒక ఐడియా అయితే వస్తుంది. బట్ హీరో ఇన్వెస్టిగేషన్ అంటే మనకైతే ఎక్కడ చూపించారు, లైక్ స్టెప్ బై స్టెప్ లైక్ హీరో ఆ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ అంతా ఎట్లా చేస్తున్నట్టు మనకైతే జస్ట్ చూపించారు. లైక్ ఫస్ట్ హాఫ్ అయిపోయిన తర్వాత లైక్ క్రైమ్ అనేది జస్ట్ మనకి ఎవరెవరు ఇన్వాల్వ్ అయిపోయారు అని చెప్పి న్యాచురల్గా మనకి చూపిస్తారు తప్ప సో హీరో ఇన్వెస్టిగేషన్ అన్నట్టు మనకైతే ఎక్కడ చూపించలేదు. అండ్ ఇంకొక మైనస్ పాయింట్ ఈ మూవీలో నాకు ఏమనిపించింది అంటే లైక్ మూవీలో కొన్ని థ్రిల్ మూమెంట్స్ లైక్ వావ్ ఫ్యాక్టర్ అంటూ ఏమైతే ఉండదు, లైక్ సింపుల్గా ఉంటుంది అనమాట. లైక్ సింపుల్గా ఒక క్రైమ్ జరుగుతుంది అండ్ అది అసలు అతను ఎవరు, తన బ్యాక్ స్టోరీ ఏంటి అనేది మనకి చూపిస్తారు. బట్ ఆ క్రైమ్ ఎవరు చేశారు అని చెప్పి వీళ్ళైతే సింపుల్గా చూపిస్తారు తప్ప మనకి ఇట్లా ఇన్వెస్టిగేషన్లో ఆ స్క్రీన్ ప్లేలో క్యూరియాసిటీ ఉంటుంది కదా, సో అదైతే మనకి ఎక్కడైతే చూపించారు. అండ్ ఓవరాల్ ఈ మూవీ గురించి చెప్పాలంటే మూవీ అయితే సింపుల్ మర్డర్ ఇన్వెస్టిగేషన్ మూవీ. అండ్ ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 3 out of 5. లైక్ కింద చెప్పినట్టు ఇది ఫ్యామిలీ వాచబుల్ అంటే ఇది ఫ్యామిలీ వాచబుల్. ఎలాంటి అడల్ట్ కంటెంట్ అయితే ఈ మూవీలో అయితే లేదు. అండ్ ఈ మూవీని మీరు చూడాలనుకుంటే అమెజాన్ ప్రైమ్లో మలయాళం వర్షన్ విత్ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ అయితే ఉంది. బట్ తెలుగు డబ్డ్ వర్షన్ అయితే లేదు. మేబీ అప్కమింగ్ వీక్స్లో అయితే రావచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్ అందరూ సబ్స్క్రైబ్ చేయించండి. మీకు ఇంకా వేరే సినిమా రివ్యూస్ కావాలంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.